ఆ నీచుల మూలంగా 60 మంది చచ్చిపోయారు. ఆడవాళ్ళని పసిపిల్లల్ని కూడా చంపేశారు. సంజయ్ని కూడా చంపేశారు. ఇంకా 9 మంది ఉన్నారు. వాళ్ళందరినీ చంపేదాకా వదలను. ఏమైంది? మీరుండండి, చూస్తుండండి. సంజన, ఏమైంది? నన్ను కాపాడారు. ఇన్నాళ్ళు మీతో పాటు పెంచారు. ఇలా రోజు మీతో పరిగెత్తడం నా వల్ల కాదు. నా సిద్ధు చనిపోయాడు. దయచేసి నన్ను సిటీకి పంపించేయండి. ఇప్పుడు పొజిషన్ బాగోలేదు. ఫారెస్ట్ మొత్తం పోలీసులు చుట్టుముట్టేశారు. వీలు చూసుకొని నేను మీ ఊరు పంపించేస్తాను. ఓకేనా? నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం, రండి. ఎక్స్క్యూజ్ మీ, we are from TV9. Oh shit, excuse me. No, hello. ఈ 2000 నుంచి మిగతా 1000 Excuse me, we are from TV9. మీరు చెప్పండి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదే పని? ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమర్తలు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా, నాయన నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు అయ్యో నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ తొలి కానీ ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. బాబాయ్ టీ కొట్టు. 2/4 టీ ఇచ్చావే. అవును బాబాయ్, మన హోటల్కి వచ్చే కుర్రోడు ఎవడు యాక్సిడెంట్ లో పోయాడటగా. అవును పాపం,
అంత ముందే ఇక్కడికి వచ్చి టీ తాగి చెల్లాడు చాలా మంచాడు. అవునా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా బాబాయ్? ఏమి? అదే అదే ఏం లేదు, అప్పు తీసుకున్నాను తిరిగి ఇచ్చేద్దామని. అలాగా? ఆ. వాళ్ళ బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి టీ టిఫిన్ అన్ని తిని వెళ్తుంటారు. ఆ. అదేదో నాకే నేను ఇచ్చేస్తాను. పర్లేదులే బాబాయ్. ఎందుకు నా బాకీ ఎప్పుడు ఇస్తావు? అది నీ బాకీ ఇద్దాం అనుకోండి. కనబడినట్టు కొంచెం ఎత్తుకపోతే అదేదో నాకు ఇచ్చేవచ్చు కదా. 2 రోజులు ఒప్పిపడు బాబాయ్. సార్ సార్ మీరే సార్, నన్ను గుర్తుపెట్టారా? ఒకసారి లిఫ్ట్ అడిగాను, కార్ ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపెట్టేశారు. సార్, మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి. ఉమ్, ఎవడెవడో వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు ఏం అర్థం కావట్లేదు. ఓహో. అప్పటి నుంచి ఈ కారులోనే ఊరూరు తిరుగుతాను. ఆహా. ఎప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. లేదు. ఏంటి కారు ఉందా మీ దగ్గర? ఉందండి, ఉంది, తీసుకోండి ఇంతకీ తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి, ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాడ్జీలు వెతికాను, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి. తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో, మీ ఆవిడ ఎవరితోనో? దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు? సార్, నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. ఉమ్, మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి ఓకే కలుస్తాను. ఇస్తాను. టీ తాతారా? అరే సార్ స్పెషాలిటీ. సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి, శ్రీను, నమస్కారం. గణేష్, హలో, ఉత్తేజ్. హాయ్. నమస్తే. ఏమండి మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో లేచిపోయిందా? అంత రిచ్ కాదండి మా ఆవిడ, ఏదో సింపుల్ గా. సింపుల్ గా జంప్ అయినా కాస్ట్లీగా జంప్ అయినా జంపే. ఎందుకు రోజు అదే పనిగా ఏడుతూ కూర్చుంటావు? నా సిద్ధు చనిపోయాడు. నేను ఎందుకు బ్రతికానని ఏడుస్తున్నాను. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను ఎలాగైనా సిటీకి పంపించేయండి. నిన్ను సిటీ పంపించే బాధ్యత నాది, ఓకేనా? లక్ష్మి, అన్నా టైం చూసి అమ్మాయిని అడవి క్రాస్ చేయించు. సరే అన్నా. హలో, ఒంటరిగా ఉన్నావా స్వప్న? ఎవరు? ఏ సుఖం లేకుండా ఎన్నాళ్ళైనా స్వప్న? ఎవడురా నువ్వు? ఎందుకంత కోపం? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అసలేంట్రా నీ గొడవ? ఇది గొడవ కాదు స్వప్న, నా గుండెల్లో బాధ, తీయని బాధ. అది నీతో పంచుకుందామని రోజు అనుకుంటాను, కానీ నువ్వు కరుణించు. ఏం చేయను? నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. నాకు నిన్ను చూస్తుంటే మూడొస్తుంది స్వప్న. మీ అక్కకో మీ చెల్లికో మూడొస్తే ఏం చేస్తారు? నీలాగే ఒంటరి బతుకుతున్నారు, వాళ్ళకి ఎవరూ లేరు, కానీ నీకు నేనున్నాను స్వప్న. చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు. సరేనండి, వాడు ఏదో అన్నాడు. మీ అమ్మాయిలందరూ ఎందుకు డైరెక్ట్ గా అక్క చెల్లెల టాపిక్ ఎత్తుతారు? మరేం చేయను? ఎవడు స్వప్న వాడు? మన ఇద్దరి మధ్యలో. నీకు మొగుడు రా, ఒకసారి ఇక్కడికి రా. రారా. నాకు మొగుడైనా పర్వాలేదు, కానీ నీకు మాత్రం మొగుడు కాకూడదు. నేను తట్టుకోలేను స్వప్న. రే నీ అవ్వా, రే పెట్టేశాడు. వాడు పెట్టేస్తే ఇంకొకటి చేస్తాడు. రోజుకి ఎన్ని రాంగ్ కాల్స్. వస్తావా అని ఒకటి అడుగుతాడు, డబ్బులు ఎంత కావాలని ఇంకొకటి అడుగుతాడు. అసలు ఏమనుకుంటారు? దీనికి అంతటికీ ఒకటే సొల్యూషన్ అండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? మరి వాళ్ళకి చెప్పలేను కదండి. ఆ, నా మీద నీకు కొంచెం కమాండ్ ఎక్కువైనట్టుంది. లేదండి. హ్మ్. ఆ! అయ్యో, ఏమైందండి? ఏమైంది? కాలు తిమ్మిరెక్కింది. ఉండు, 2 minutes. కదలకండి, 2 minutes. కదలొద్దు. ఆ, నీ వయసు ఎంత? 22. ఆ? 22. హ్మ్. నాకంటే 1 సంవత్సరం చిన్నాడివే. ఆ, అయినా పర్వాలేదా? దేనికండి? నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు నువ్వు అలా ఫేస్ పెట్టద్దు. ఓకే, ఇప్పుడు ఓకే. జాగ్రత్త అండి, మీరు అక్కడ కూర్చోండి, నేను వంట చేస్తాను. 5 minutes. ఫైన్. నా ఒంటిలోన వేడి పుట్టి చంపేస్తోంది పిల్లడా, నా కన్న ఏడు పోరు పెట్టి పిలుస్తోంది పిల్లడా, నా ఒంటిలోన వేడి పుట్టి చంపేస్తోంది పిల్లడా.
మెట్టి ఇలా తిప్పకే తల్లే అరే పాలకోవ పిల్లలాగా నన్ను ఊరించకే తల్లే నీ అందమంత ముందరటికి రెక్కించకే తల్లే నువ్వు మసేర మసే 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 ఢంకా గలాసే బలాసే బలాసే లే లే లేచిపోదామా తెచ్చుకోదామా అరే పిల్లో 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 నువ్వు మరి ఇంతలా గుబాళించితే ఎలా చనువిచాను కనుక చుట్టుకోరాయిలా చలికి లేస్తోందని సతాయించితే ఎలా అరే నీదే రుచిలగా రెచ్చిపోరాయిలా నువ్వే తమాషా 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 సమోసా 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 లేచిపోదామా లేచిపోదామా అరే పిల్లో పిల్లో నన్ను కేలి పిల్లో దారి కాస్త ఎలా కొంప ముచ్చాత పిల్లో పూత పెడతా ఎలా నీ